హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన దగ్గర ఒకటి XUV500 ఉందండి. మహేంద్ర XUV500 88 అండి. చూపించమాట అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలండి. చేసుకోండి, వాళ్ళు చేసుకోండి, ఒక లైక్ మాత్రమే అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కింద బెల్ ఐకాన్ ఉంటుందండి, ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ ఇస్తాయండి. కొంచెం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సార్ దయచేసి. ఎందుకంటే స్కిప్ చేస్తేనే మీకు డీటెయిల్స్ అనేది తెలియదు కాబట్టి చెప్తున్నాను సార్. మళ్ళీ ఏం చేస్తున్నారంటే స్కిప్ చేసి సార్ మోడల్ ఎంత, ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు సార్. దయచేసి అట్లా అడగకండి, కొంచెం ఒకసారి చివర చూడండి, మీకు తెలుస్తుంది డీటెయిల్స్ అంతా. నేను ప్రతిదీ క్లియర్గా చెప్తున్నాను, పిన్ టు పిన్ చెప్తున్నాను. సాధ్యమైన ద్వారా స్కిప్ చేయకుండా చూడండి సార్. ప్రైస్ కూడా అడుగుతున్నారు, ప్రైజ్ సార్ చూసిరా సార్ అని అడిగితే సగం చూసి అంటున్నారు, సగం కూడా చూస్తలేరు సార్. అలా కొంచెం చూడండి ఒకసారి, అట్లా చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. వీడియో చివరి వరకు చూడండి. ఒక్కసారి కొంచెం చూసిన తర్వాత మీరు నాకు కాల్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. దాని డీటెయిల్స్ కూడా మీకు అవసరం మళ్ళీసారి చెప్తాను. కాకపోతే చూడకముందు మళ్ళీ అడుగుతున్నారు, దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. ఒకసారి చూడండి ప్లీజ్, దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెండి, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. నేను చెప్పిన వెహికల్ ఇది నా నెంబర్ అండి, చూసుకోవచ్చు. ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు మీరు. కోరట్ల లొకేషన్ జగిత్యాల డిస్ట్రిక్ట్ అండి. 8340080553 అండి నా నెంబరు. నాకు దీనికి ఫోన్ చేయొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. ఈ మహేంద్ర XUV500 అండి, 88 ఇది వర్షన్. ఇది చూసుకోవచ్చు, ఇట్లా ఉంది వెహికల్. మాత్రం స్క్రాచెస్ ఏమున్నా ప్రతి దాంట్లో ఖచ్చితంగా చూపిస్తున్నాను, చెప్తున్నాను సార్. వీడియోకు చూడండి సార్, మీరు చూడండి ఫోన్ చేస్తున్నారు. చూసుకోవచ్చు, మహేంద్ర XUV500 అండి, ఇది 88 ఇది చూసుకోవచ్చు. మీకు ఇక్కడ చేంజ్ ఉన్నా ఖచ్చితంగా చూపిస్తున్నాను చెప్తున్నాను సార్. వీడియో ఎట్లుందో మీకు కూడా తెలుస్తుంది, ఒకసారి చూడండి. మీరు చిన్న స్క్రాచెస్ ఉన్నా కానీ ఖచ్చితంగా చూపించాను. ఒకసారి వెహికల్ చూసుకోవచ్చు ఎట్లా ఉందో. ఇంటీరియర్ చూసుకోవచ్చు అండి, ఇట్లా ఉంది ఇంటీరియర్ మాత్రం. సార్ దయచేసి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి. మీకు డోర్స్ కూడా ఖచ్చితంగా చూపిస్తారు, చూడండి ఒకసారి ఇట్లా ఉంది. మీకు 2 సైడ్ ఖచ్చితంగా చూపిస్తున్నాయి, ఎయిర్ బ్యాగ్ కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇట్లా వెహికల్ మాత్రం ఎట్లా ఉంది సార్. ఇది మోడల్ 2017 అండి, పుష్ బటన్ స్టార్ట్ ఉంది. టైర్స్ కూడా చూపిస్తాను, టైర్స్ న్యూ టైర్స్ ఉన్నాయండి. రీడింగ్ కూడా చూపిస్తాను మీకు. ఇట్లా ఉంది సార్ ఇది. చూసుకోవచ్చండి, ఇది 6+1 అండి, ఇది చూసుకోవచ్చు 6+1 ఇది. సింగల్ ఓనర్ సార్ ఇది వెహికల్. ఇది చెక్ చేసుకోవచ్చు ఎట్లా ఉంది. మీకు డిక్కీ బానెట్ ఖచ్చితంగా చూపిస్తాను, నేను ప్రతి దాంట్లో చూపిస్తున్నాను. మీకు స్క్రాచెస్ అంటే సార్ చిన్న ఇట్లా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా చిన్నగా అంటే ఇట్లా డెంట్ ఉంది, ఏదో కనిపిస్తుంది ఇట్లా సార్. ఇంకొకటి ఏంటంటే సార్, లాంగ్ లెంత్ అవుతుంది సార్ అంటున్నారు వీడియోస్ సార్. దానివల్ల సరే మీకు ఇంట్రెస్ట్ లేదంటే తక్కువ పెడతాను, కానీ మళ్ళీ నన్ను ఇది చూపించలేదు సార్, అది చూపించలేని చెప్పి అన్నాను సార్. దయచేసి కొంచెం తప్పుగా ఎవరు అనుకోకుండా చూడండి, మీకు చూపిస్తాను. వీడియో క్లియర్ అయిందని తెలుస్తుంది అట్లా సార్. రీడింగ్ మాత్రం ఏంది సార్, 1,16,100 ఉంది సార్, చూసుకోవచ్చు. ఆ రీడింగ్ మాత్రం వదిలేం కదా సార్. ఇది మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, చూపిస్తుంది సార్. ఏది ఉన్నా ముందే మీకు క్లియర్గా చెప్తున్నా సార్, దాన్ని ఎవరు తప్పుగా అనుకోకండి సార్. ఎయిర్ బ్యాగ్ వస్తే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, మీకు ఎయిర్ బ్యాగ్ అడుగు చూపిస్తాను. మీకు అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూపిస్తాను మీకు కూడా. కొంచెం ఎవరు తప్పుగా అనుకోకుండా కొంచెం టైం వెచ్చించి చూడండి సార్, మీకు క్లియర్ అనేది తెలుస్తుంది. ఇంజన్ సౌండ్ చూపిస్తారు చూడండి ఒకసారి. ఇంజన్ సౌండ్ మాత్రం చెక్ చేసుకో సార్. ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది. బయట చూసుకుంటే మొత్తం క్లోజ్ ఉంది సార్. ఇది మాత్రం చూసుకోవచ్చు, మీకు ఎక్కడ కూడా ఏం కనిపించకపోవచ్చు. పిల్లర్స్ సార్, పిల్లర్స్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉన్నాయి సార్. దీన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ. ఇట్లా ఉంది సార్. ఇది సౌండ్ మాత్రం ఇట్లా ఉంది, వెహికల్ సౌండ్. ఇందులో ఏది మాత్రం చేంజ్ ఏం కాలేదు సార్ ఇది. సరే, ఒకవేళ మీకు డౌట్ ఉంటే డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, పిలిపించి చూపించుకోవచ్చు సార్. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మెకానిక్ తీసుకొచ్చి చూపించచ్చు సార్, ప్రాబ్లం లేదు. లైటింగ్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి.
హెడ్లైట్ చూసుకోండి సార్, ఓకే ఉంది. హెడ్లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉందండి, కనిపిస్తుంది చూసుకోవచ్చు. మీకు మిర్రర్ సైడ్ చూసుకున్న ఇండికేటర్ ఓకే ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు, చూసుకోవచ్చు. ఇది కూడా క్లియర్ ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు సార్, ఇట్లా ఉంది. హెడ్ లైట్స్ ఓకే ఉన్నాయి, ఇండికేటర్ ఓకే ఉన్నాయి. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇండికేటర్స్, చూసుకోవచ్చు. ఇవి కూడా ఇట్లా ఉందండి. ఇది కూడా ఓకే, ఇండికేటర్ ఓకే ఉంది. ఇది కూడా సేమ్ అండి, ఇది కూడా ఓకే, వర్క్ చేస్తుంది సార్. డోర్స్ మాత్రం చూసుకుంటే సార్ పవర్ విండోస్ ఉన్నాయండి ఇక్కడ సార్. గ్లాస్ చూసుకుంటే ఇక్కడ సీడీ ఉంది సార్, ఇది చూసుకోవచ్చు. మీకు ప్రతి గ్లాస్ ఖచ్చితంగా చూపిస్తాను. ఇది చూసుకుంటే BH ఉంది సార్ ఇక్కడ, ఇది కనిపిస్తుందో లేదు మీకు. ఇది కూడా సేమ్ ఉంది, సేమ్ ఇది కూడా సేమ్ ఉంది సార్ BH. మీరు ఒక్కటిసారి గమనించండి, ఏది చేంజ్ ఉందని మీకు కూడా తెలుస్తుంది. ఇది కూడా చెక్ చేసుకో సార్, BH ఉంది. గ్లాసులు మాత్రం ఒకే ఉన్నాయి, ముంగ గ్లాస్ ఒకటి చేంజ్ ఉంది సార్, అది ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఉందండి. ఇది టైర్స్ చూసుకుంటే మాత్రం 4 సిల్ టైర్లు అండి, మీకు స్టెఫినీ చూపిస్తాను, అది కూడా మీకు ఇట్లా ఉంది. టైర్స్ మాత్రం ఒకే ఉన్నాయి. ఇది కూడా చూసుకోవచ్చు అండి, టైర్ మాత్రం సేమ్ ఉన్నాయి. 4 సెల్ ఉన్నాయి ఇవి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా చూసుకోవచ్చు అండి, ఇట్లా ఉంది సార్. స్క్రాచెస్ చూపించాలో అది చూపించాలో అనుకోకండి, మీరు చెప్పిన దాన్ని బట్టి నేను కూడా ముందుకెళ్తా సార్. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఎట్లా ఉంది సార్, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, చూసుకోవచ్చు. మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రండి, డైరెక్ట్ వెహికల్ చెక్ చేసుకోవచ్చు సార్. ఇది మన లొకేషన్ కోరట్ల సార్. ఇది కూడా చూసుకోవచ్చు, ఇట్లా ఉంది. స్టెఫిన్ చూసుకోవచ్చు సార్. స్టెఫిన్ మాత్రం ఒక 70% ఉంటాయండి ఇక్కడ. స్టెఫిన్ ఇట్లా ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు ఆల్రెడీ ఖచ్చితంగా చూపిస్తాను, ప్రతి వెహికల్లో కూడా మీకు వీడింగ్ తీసి చూపిస్తా, చూడండి ఒకసారి. చూసుకోవచ్చు సార్, ఇట్లా ఉంది. ఇది ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు, మీకు క్లియర్గా చూపించాలని చెప్తున్నాను సార్ నేను. స్కిప్ మాత్రం చేయకండి. ఇది కూడా చూసుకోవచ్చు సార్, ఇట్లా ఉంది. ప్రతి దాంట్లో ఖచ్చితంగా చూపిస్తున్నా. కొంచెం లాంగ్ లెంత్ అనుకోకుండా చూడండి సార్, ఎందుకంటే మీకు క్లియర్ అనేది ఒకటి ఐడియా ఉంటుందని చెప్తున్నాను సార్ నేను. చేసుకోవచ్చు సార్, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు సార్, ఇట్లా ఉంది. వెహికల్ ఓకే సార్, నాన్ యాక్సిడెంట్. డోర్స్ వేసుకుంటే ఇట్లా ఉన్నాయి సార్, డోర్స్ మాత్రం ఏమి చేంజ్ ఏం కాలేదు. ఇది కూడా ఓకే ఉంది. కింద కూడా చెక్ చేసుకో సార్, కింద ఎట్లా ఉంది ఫుట్ బోర్డు. మీకు ఎయిర్ బ్యాగ్స్ కూడా చూపిస్తాయి ఇప్పుడు నేను. ఇట్లా ఉంది ఇది ఒకటి. ఇది కూడా చూసుకోవచ్చు సార్. ఇందాక చూపించిన కదా సార్ ఎయిర్ బ్యాగ్స్ సార్, ఆల్రెడీ అక్కడ ఒకటి చూపించాను కదా, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ప్లస్ సార్ అక్కడ పిల్లర్కి ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా అది కూడా చూపిస్తాను, రెండు లోపలికి వచ్చి చూపిస్తాను. ఇది ఒకటి అండి ఎయిర్ బ్యాగ్, చూసుకోవచ్చు. ఇది ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇది కూడా సేమ్ ఉందండి ఎయిర్ బ్యాగ్, చూసుకోవచ్చు. ఇక్కడ చూపించిన వెహికల్ అండి మహేంద్ర XU500 అండి, W8. ఇది మోడల్ వచ్చేసి 2017 ఉంది. పుష్ స్టార్ట్ అండి. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వ్యాలిడ్ ఉందండి. ఆల్రెడీ రీడింగ్ చూపించాను, 1,12,000 దాకా ఉందండి ఇది రీడింగ్ మాత్రం.
సింగిల్ ఓనర్ ఉంది. ప్రైస్ వచ్చేసి 9,40,000 సార్. ఫిక్స్ రేట్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది, మీరు కూడా మాట్లాడుకోవచ్చు. ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా చివరకు చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. మన వీడియో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆలోచనతో నేను చెప్తున్నాను సార్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అంటున్నారు సార్. వీడియో లెంత్ పెట్టకపోవడం అంటే ఎక్కువ పెట్టడం కారణం ఏంటంటే ఏదైనా ఉంటే క్లియర్ ఉంటుందని చెప్తున్నాను సార్ నేను కూడా. తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది స్క్రాచెస్ చూపించలేదు కదా, అందులో ఇంత స్క్రాచెస్ ఉన్నాయి అంటారని ఉద్దేశంతో మీకు కూడా తెలుస్తారని ఉద్దేశం చెప్తున్నాను సార్. దాన్ని ఎవరు తప్పుగా అనుకోకండి, లాంగ్ లెంత్ అనుకోకండి. అది ఇక్కడ ఎట్లా ఉంటుందో వెహికల్ డైరెక్ట్ మీరు వచ్చి చూసిన తర్వాత అట్లే ఉండాలని చెప్పి ఉద్దేశంతో చెప్తున్నాను సార్ నేను. అంతకుమించి ఏం లేదు. వీడియో అంతగా తక్కువ చూసి ఏంటంటే మీకు తెలియకపోవచ్చు చెప్పనే ఉద్దేశం చెప్తున్నాను సార్. ప్లీజ్ మన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి కొంచెం. జై జవాన్ జై కిసాన్.